హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్. ఈరోజు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారో మనం తెలుసుకుందాం. దసరా పండుగకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది మహిషాసురునిపై దుర్గాదేవి విజయం. పురాణ కథల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటున్నాడు. అతని చేతిలో నుండి రక్షణ కోసం దేవతలందరూ కలిసి ఒక శక్తివంతమైన దివ్య జ్యోతిని సృష్టించారు. ఆ జ్యోతి నుండి దుర్గాదేవి అవతరించింది. దుర్గాదేవి ఆ రాక్షసుడితో 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం చేసి 10వ రోజున అంటే దసరా రోజున అతన్ని వధించింది. కాబట్టి ఈ 9 రోజులు నవరాత్రులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. మరియు 10వ రోజున అసుర శక్తిపై దేవి గెలిచిన విజయోత్సవంగా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి గెలుపు, అంటే గుడ్ ఓవర్ ఈవల్కి ప్రతీక. రెండవది లంకపై శ్రీరాముడు విజయం. రామాయణంలో శ్రీరాముడు రావణుని నుంచి తన భార్య సీతను రక్షించడానికి యుద్ధం చేశాడు. శ్రీరాముడు ఆదిశక్తి అంటే దుర్గాదేవికి 9 రోజులు పూజ చేసి ఆశీర్వాదం పొందాడు. 10వ రోజున రావణుణ్ణి వధించి విజయం పొందాడు రాముడు. కాబట్టి ఈ రోజున మన రాముడి విజయాన్ని కూడా జరుపుకుంటాం. రావణుడి, కుంభకర్ణుణ్ణి, మేఘనాథుడు బొమ్మల్ని సృష్టించి అవి చెడు ప్రతీకలు కాబట్టి వాటిని కాల్చి రాముడి విజయాన్ని చూపిస్తాం. దసరా అంటే దశమి, 10వ రోజు నాడు జరుపుకునే పండగ. ఇది చెడు మీద మంచి, అజ్ఞానం మీద జ్ఞానం, అన్యాయం మీద న్యాయం గెలిచిన విజయోత్సవం. అందుకే ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా రోజున మనందరం చేసే కొన్ని పనుల గురించి మాట్లాడుకుందాం. అన్ని పరికరాలు, వాహనాలు, పుస్తకాలు పూజిస్తాం. ఎందుకంటే మన జ్ఞానం మరియు జీవనోపాధికి సహాయపడే వాటిని మనం గౌరవిస్తున్నామని సూచిస్తున్నాం. కొత్త బట్టలు ధరిస్తాం, బంధువుల్ని కలవడానికి వెళ్తాం. అంటే ఈ దసరా పండుగ కొత్త మీద మొదలు పెట్టడానికి శుభ సమయం. ఆయుధ పూజ చేస్తాం, ఎందుకంటే యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలను పూజించడం వల్ల విజయం జరుగుతుంది అని నమ్ముతారు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే దసరా అంటే మనలో ఉన్న చెడు గుణాలు అంటే కోపం, అసూయ, అహంకారాన్ని జయించి మంచి గుణాలు ప్రేమ, దయ, సహనాన్ని పెంపొందించుకోవడానికి గల సందేశంగా భావించాలి. ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. తప్పకుండా వాటి గురించి వీడియోలు చేసి పోస్ట్ చేస్తా. అలాగే దసరా గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఐషు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి.